హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఈ వీడియోలో చాలా మంది కింద కమెంట్ చేస్తున్నారు ఈసారి ఇంటర్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉండబోతుంది, ఇంకా ఎగ్జామ్ లో పాస్ కావాలి అంటే ఏ టిప్స్ ఫాలో కావాలి. సో ఈ వీడియోలోనైతే నేను టిప్స్ గురించి చెప్తాను. నెక్స్ట్ ఈసారి పేపర్ ఎలా ఉండబోతుంది, ఇంటర్ కి సంబంధించిన మనకి రివ్యూ ఏముందో దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను. దానికన్నా ముందు మీరు ఒకవేళ ఇంటర్ క్లాసెస్ ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ ఒకవేళ ఛానల్లో చూడకపోతే వాటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. అదే కాకుండా మీకు డైరెక్ట్ గా ఏదైనా సబ్జెక్ట్ కి రిలేటెడ్ వీడియోస్ కావాలి అన్నా, లేకపోతే బీకామ్ సంబంధించి కావాలి అన్నా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఏదైనా వాట్ ఎవర్ మీరు కమెంట్ చేయండి, ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ డైరెక్ట్లీ. సో ఇప్పుడు వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ థింగ్, మీరు ఒకవేళ పాసింగ్ మార్క్స్ అంటే వి ఆల్రెడీ నో 35 మార్క్స్ అయితే రావాలి. 35 మార్క్స్ కి ఏం చేయాలంటే, ఒకవేళ మీరు సిఈసి స్టూడెంట్ కానీ ఎంఈసి కానీ ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీరు డివైడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు వెరీ షార్ట్ ఆన్సర్స్ ప్రిపేర్ అయిపోండి. వెరీ షార్ట్ ఆన్సర్స్ ప్రిపేర్ అవుతే ఫర్ షూర్ మీకు 30 మార్క్స్ అయితే వస్తాయి. 30 మార్క్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే, ఐ ట్రై టు అటెంప్ట్. మీరు ఏం చేయండి, ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడండి. ఏ చాప్టర్ నుంచి 10 మార్క్స్ వస్తుంది, ఏ చాప్టర్ నుంచి 5 మార్క్స్ వస్తున్నాయి చూసుకోండి. ఎక్కువ సపోజ్ ఇప్పుడు 5 మార్క్స్ 2 సెకండ్ ఒక్క చాప్టర్ లో 2 క్వశ్చన్స్ వస్తున్నాయి అనుకోండి. 5 మార్క్స్ వి ఒక చాప్టర్ లో 2 క్వశ్చన్స్ వస్తే ఆ చాప్టర్ లో ఉన్న 5 మార్క్స్ అంతా చదివేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీరు అటెంప్ట్ చేస్తుంది 10 మార్క్స్ అవుతుంది. ఇక్కడ నుంచి 2 క్వశ్చన్లు చదివేస్తే ఒక చాప్టర్ లో ఉన్న 2 క్వశ్చన్లు చదివితే మీకు 10 మార్క్స్ వస్తాయి. 30 + 10 40. ఈ స్ట్రాటజీతో వెళితే మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే, కామర్స్ కానీ, సివిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ 100% పాస్ అవుతారు. బ్యాక్లాగ్ అయితే అస్సలు ఉండదు. ఫస్ట్ థింగ్ ఇస్, మీరు ఇప్పటి నుంచే షార్ట్ ఆన్సర్స్ అన్ని ఒక దగ్గర సెగ్రిగేట్ చేసుకోండి, అది ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ థింగ్, మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. దేంట్లో 10 మార్క్స్ వస్తున్నాయి, 5 మార్క్స్ వస్తున్నాయి. ఒక్క చాప్టర్ లో ఎక్కువ క్వశ్చన్స్ ఏ వస్తున్నాయో ఆ చాప్టర్ థరోగా చదువుకోండి. మీకు ఇంకా పాసింగ్ కాకపోవడం అనేది ఉండదు. ఇది ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఫర్ ఇంటర్ వాళ్ళకి. ఒకవేళ మీరు ఎస్ఎస్సి వాళ్ళకి సంబంధించి కావాలన్నా, డిగ్రీ వాళ్ళకి సంబంధించి కావాలన్నా ఆ స్ట్రాటజీ ఏంటో నేను నా కమింగ్ అప్ వీడియోస్లో చెప్పేస్తాను. ఇంకా మీకు 90+ 95+ కావాలి అన్న కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి. అది నేను కేర్ఫుల్గా ఒకసారి స్టడీ చేసి మీకు మళ్ళీ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.